హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేనైతే చూపించేదైతే మామిడికాయ పచ్చడి అయితే చూపిస్తున్నాను గైస్. చాలా రోజుల ముందు అయితే చెప్పాను గైస్, మామిడికాయ పచ్చడి పెట్టినప్పుడు అయితే వీడియో పోస్ట్ చేసినప్పుడు చెప్పాను పెడతానని. కానీ ఎడిటింగ్ కొంచెం లేట్ అయిపోయింది. నేనైతే ఇది వెడ్నెస్డే అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం గైస్. ఫస్ట్ అయితే 4 గిన్నెలు మామిడికాయ ముక్కలు తీసుకున్నామంటే గైస్, ఒక గిన్నె అయితే కారం, ఒక గిన్నె అయితే ఆవు పిండి, ఒక గిన్నె అయితే సాల్ట్ అయితే తీసుకోవాలి గైస్. అవి 3 వేసేసుకోవాలి. చూడండి గైస్, ఆ 3 వేసేసుకొని బాగా అయితే కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత పక్కన అయితే పెట్టుకోవాలి గైస్. మేము 2 వంతుల కింద అయితే మా పిన్ని అయితే చేసింది గైస్ పచ్చడి అయితే. ఫస్ట్ ఏమో పచ్చడి చేసేసి, నార్మల్ పచ్చడే, తీపావకాయ కాదు గైస్. తీపావకాయ లాస్ట్లో మీకు ఎలా చేస్తారో ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియో అయితే చూపిస్తాను. దాంట్లోనే కొన్ని మెంతులు, ఎల్లుల్లిపాయలు ఒలుచుకొని ఎల్లుల్లిపాయలు వేసేసుకొని పక్కనైతే పెట్టుకున్నాం గైస్. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో కూడా అంతే, సేమ్ ప్రాసెస్. 2 డబ్బాల్లో అయితే పెట్టారు గైస్. 4 గ్లాసులు. ఇది ఇంకా నార్మలే గైస్, ఇందాక ఎలా చేసామో అలాగే గైస్. అంటే మీకు వీడియో గురించి అయితే వీడియో తెలియాలని చెప్పి మొత్తం ఇది కూడా చూపిస్తున్నాను గైస్. లేదంటే ఇది అంత అవసరం లేదు. చూడండి గైస్, ప్రాసెస్ కూడా ఇందులోనే ఉంటుంది, మీరు చూడండి. అండ్ తర్వాత అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే కంటెంట్ అయితే వస్తుంది గైస్. నేనైతే చాలా వీడియోస్ అయితే పెడదాం అనుకుంటున్నాను, కొన్ని కొత్త వీడియోస్ అయితే. అండ్ ఇందులో కూడా చూడండి గైస్, ఆయిల్ వేసేసుకున్నాము, మెంతులు అవన్నీ వేసేసుకొని అయితే కలిపేసుకున్నాము. బాగా కలిపేసింది మా పిన్ అయితే. చూడండి గైస్, మొత్తం అంతా దగ్గర అయ్యేలాగా అది కూడా కలిపేసుకున్నాం గైస్. ఆ పచ్చడి ఇది కూడా సేమ్. అండ్ ఇది 3rd డే ఎలా కలుపుతారో కూడా చూపిస్తాను గైస్, 3rd డేకి. అండ్ అలాగే ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. ఇప్పుడు ఇంక ఈ వీడియో విషయానికి వచ్చేస్తే ఇంకా అదైతే పక్కన పెట్టేసుకున్నాం గైస్. 3rd డే చూపిస్తాను మీకు అదైతే. ఇప్పుడు తీపావకాయ గైస్, ఇది సేమ్ ప్రాసెస్ గైస్. 4 గ్లాసులు మామిడికాయ ముక్కలు తీసుకున్నామంటే, 1 గ్లాసు కారం, 1 గ్లాసు ఉప్పు, ఒక గ్లాస్ అయితే బెల్లం అయితే కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి గైస్. బెల్లం ఇంకా అలా చిదుపుకోకుండా ఇంకా మెత్తగా చిదుపుకున్నా పర్లేదు గైస్. చూడండి గైస్, మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. అదంతా ఒకసారి బాగా కలిపేసుకొని 3 minutes 2 minutes అలా కలిపేసుకోవాలి. దాంట్లోనే కొన్ని మెంతులు అయితే వేసేసుకోవాలి. మెంతులు వేసేసుకొని కూడా బాగా కలిపేసుకోవాలి. అండ్ అలాగే వెల్లుల్లిపాయలు పొట్టు తీసి ఉంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి గైస్. బాగా కలిపేసుకున్న తర్వాత దాంట్లోనే మామిడికాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. మొత్తం మామిడికాయలు వేసేసుకొని మామిడికాయ ముక్కలు బాగా కలుపుకుంటూ ఉండాలి గ్యాస్. మొత్తం అంత లెక్క పట్టేలాగైతే మామిడికాయలకి అంత లెక్క పట్టేలాగా అయితే కలిపేసుకోవాలి. దాంట్లోనే ఆయిల్ కూడా వేసేసుకోవాలి గైస్. చూడండి, ఆయిల్ కూడా ఎక్కువ అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి గైస్. చూడండి గైస్, కలిపేసుకున్న ఆయిల్ పక్కన పెట్టేసుకోవాలి గైస్. చూస్తేనే చాలా సమ్మర్లో చాలామంది అయితే పచ్చళ్ళు పెట్టుకుంటారు గైస్. నాకైతే నోరు ఊరిపోద్ది. మేమైతే ఒక డబ్బాలో అయితే పెట్టేసాం గైస్. 3rd డే
మళ్ళీ కలపాలి కాబట్టి ఇదైతే అంత తీసి ఒక డబ్బాలో అయితే పెట్టేసుకోవాలి గైస్. చూడండి ప్రాసెస్ మొత్తం మీరు కూడా చూడండి గైస్. ఆయిల్ వేసేసుకోవాలి గైస్ మొత్తం దాంట్లో మళ్ళీ ఆయిల్ వేసేసుకోవాలి పైన మొత్తం ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి గైస్. ఇదైతే ఇంకా థర్డ్ డే అయితే చూడండి గైస్. థర్డ్ డేకి అయితే మళ్ళీ బాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇలాగైతే వచ్చేస్తుంది గైస్ పచ్చడి అయితే. ఒక జాడీలో అయితే వేసేసుకోండి గైస్. మా దగ్గర జాడీ లేక అయితే మేమైతే డబ్బాల్లో అయితే స్టోర్ చేసేసుకున్నాం గైస్. అయితే గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్.